మీలో సింగింగ్ ఉందని చెప్పి అంటే ఈ యొక్క టాలెంట్ ఉందని చెప్పేసి ఎవరు గుర్తించారు? మీకు ఎవరు ప్రోత్సహించారు మిమ్మల్ని ఈ రంగంలో? అయితే మాది వచ్చి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అండి. మా ఉస్నాబాద్‌లో నేను చిన్నప్పటి నుంచి అయితే యాక్చువల్‌గా అమ్మ గూడా సింగర్. పొలం పనుల్లో తను ఓహ్! పాటలు పాడుకునేది. అమ్మ వారసత్వం నాకొచ్చింది. ఓకే. ఓకే. ఆహ్, అమ్మ వ్యవసాయం చేసేది. నాన్న గూడా వ్యవసాయం చేసేవారు. అయితే నాన్న వ్యవసాయాన్ని అమ్మకు అప్పగించి తను దుబాయ్‌కి వెళ్ళడం జరిగింది. సో, అలా మీ అమ్మ దగ్గర నుంచి మీ మదర్ పాడుతూ ఉంటే తనని చూసి మీరు నేర్చుకున్నారు. తన వారసత్వంగా మీరు ఆ! పాటలు పాడడం నేర్చుకున్నారన్నమాట. అవునండి. 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 ఓకే. ఓకే సార్. తను నాన్న దుబాయ్ నుండి పంపినటువంటి నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ ఒకటి. అప్పుడు నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ అంటే చాలా ఫేమస్. ఫేమస్. దాంట్లో అమ్మ శబ్దగ్రహణ చిత్రాలు వినేదనమాట. శోభన్ బాబు గారివి, తర్వాత చిరంజీవి గారివి, నాగార్జున గారివి, బాలకృష్ణ గారివి ఇలా తను వింటుంటే అమ్మతో పాటుగా నేను వింటూ నేర్చుకునేవాడిని. ఓకే. ఓకే. అట్లా నేను పాటల మీద మక్కువ నాకు పెరిగింది. దాని తర్వాత ఆహ్, 'అల్లుడా మజాకా' సినిమా టైంలో మా స్కూల్ వార్షికోత్సవంలో నేను పాట పాడడం జరిగింది. అప్పుడు ఆ కాంపిటీషన్‌లో పాడితే, ఆ కాంపిటీషన్‌లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే. ఓకే. అప్పుడు మా దానికి మా హుస్న పబ్లిక్ స్కూల్స్ ఫజుల్ రెహమాన్ సార్ గారు మురిసిపోయి నన్ను వార్షికోత్సవంలో 'అమ్మను మించి దైవం ఉన్నదన్న' పాట ఆయనకు చాలా ఇష్టం నేను ఆ పాట పాడితే. ఓకే. ఓకే. ఆ పాట 'అమ్మను మించి దైవం' ఉన్న పాట నాకు ఫస్ట్ నేను చాలా చోట్ల పాడేది. అలాగే చిరంజీవి గారి 'జీవితమే ఒక ఆట', 'సాహసమే పూబాట' ఇట్లాంటి పాటలు చాలా పాడుకునేవాడిని. సో, చిన్నప్పటి నుంచే మీరు పాటలు పాడడంలో ట్రైన్ అయ్యారు, నేర్చుకున్నారు. అవునండి. అవునండి. ఓకే.